ఫాల్గుణ కృష్ణ చతుర్దశి తిథిలో మహాశివరాత్రి పవిత్ర పండుగ. ఈ ఏడాది మహాశివరాత్రి నాడు సర్వార్థ సిద్ధితో కూడిన 3 శుభయోగాలు కలగబోతున్నాయి. ఆ రోజు శ్రావణ ధనిష్ట నక్షత్రాలు ఉంటాయి. మహాశివరాత్రి నాడు శివభక్తులు ఉపవాసం ఉండి ఆచార వ్యవహారాలతో పూజలు చేస్తారు. శివభక్తులు సోమవారాలలో శివుడిని పూజిస్తారు. అయితే మహాశివరాత్రి నాడు 4వ రాత్రి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యతుంది. 2024 మహాశివరాత్రి ఏ రోజు? ఈ సంవత్సరం ఫాల్గుణ కృష్ణ చతుర్దశి తిథి మార్చి 8వ తేదీ శుక్రవారం రాత్రి 9:57 ప్రారంభమై ఈ మార్చి 9వ తేదీ శనివారం సాయంత్రం 6:17 వరకు కొనసాగుతుంది. మార్చి 8వ తేదీన మహాశివరాత్రి రాత్రి పూజలు నిర్వహించనున్నారు. ఫలితంగా మార్చి 8వ తేదీ శుక్రవారం మహాశివరాత్రి జరుపుకోనున్నారు. మహాశివరాత్రి సమయం ఎప్పుడు? మహాశివరాత్రి పూజకు అనుకూలమైన సమయం మధ్యాహ్నం 12:07 నుండి 12:57 వరకు. రాత్రి పూజ చేయకూడదనుకునే వారు బ్రహ్మముహూర్తం నుండి ఏ సమయంలోనైనా చేయవచ్చు. మహాశివరాత్రి రోజున ఉదయం 5:01 నుండి 5:50 వరకు బ్రహ్మముహూర్తం నడుస్తుంది. మహాశివరాత్రి 2024 రాత్రి 4 గంటల పూజాక్షణం. మహాశివరాత్రి రాత్రి మొదటి గంట పూజాక్షణం సాయంత్రం 6:25 నుండి 9:28 వరకు. మహాశివరాత్రి నాడు రాత్రి 9:28 నుండి 12:31 వరకు రెండవ గంట పూజ. మహాశివరాత్రి రాత్రి 3వ గంట పూజా ముహూర్తం మార్చి 9 ఉదయం 12:31 నుండి 3:34 వరకు. మహాశివరాత్రి రాత్రి 4వ గంట పూజకు అనుకూలమైన సమయం మార్చి 9 ఉదయం 3:34 నుండి 6:37 వరకు. మహాశివరాత్రి సర్వార్థసిద్ధి ఉపవాసం రోజున శివ మరియు సిద్ధ యోగాన్ని సృష్టిస్తున్నారు. ఆ రోజు ఉదయం 6:38 నుంచి 10:41 వరకు సర్వార్థసిద్ధి యోగం. మార్చి 9న ఉదయం నుంచి 12:46 వరకు శివయోగం. దాని నుండి సిద్ధయోగం ఏర్పడుతుంది. సర్వార్థసిద్ధి యోగంలో చేసే పని విజయవంతమైందని, ఆధ్యాత్మిక సాధనకు శివయోగం మంచిదని భావిస్తారు. శ్రవణ నక్షత్రం తెల్లవారుజాము నుండి ఉదయం 10:41 వరకు, అది ధనిష్ట నక్షత్రం. మహాశివరాత్రి ఉపవాసం మార్చి 9 శనివారంతో ముగియనుంది. మహాశివరాత్రి ప్రాముఖ్యత: శివుడు మరియు తల్లి పార్వతి మహాశివరాత్రి రోజున కలుసుకున్నారు. ఆ రోజు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. మహాశివరాత్రి నాడు ఉపవాసం మరియు శివుని పూజించడం వలన కోరికలు నెరవేరుతాయి మరియు బాధలు తొలగిపోతాయి. భోళాశంకరుడంటే భక్తులకు మహాప్రీతి. అందుకే ఆయన్ని ఎంత స్తుతించినా తనివి తీరదంటూ పక్షానికి, మాసానికి, ఏడాదికి ఒక్కో శివరాత్రి పేరుతో శివయ్యను ఆరాధిస్తారు. అన్నింటికన్నా విశిష్టమైనది మాఘ బహుళ చతుర్దశి రోజు వచ్చే మహాశివరాత్రి మరింత ప్రత్యేకం. ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి 8 శుక్రవారం వచ్చింది. మార్చి 8 శుక్రవారం రాత్రి 8:13 వరకు త్రయోదశి ఉంది. ఆ తర్వాత నుంచి చతుర్దశి ప్రారంభమైంది. మార్చి 9 శనివారం సాయంత్రం 5:59 వరకు చతుర్దశి ఉంది. అయితే శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్దశి ఉండడం ప్రధానం. అందుకే మహాశివరాత్రి మార్చి 8న జరుపుకోవాలి. సృష్టి తత్వాన్ని బోధించే శివయ్య. హిందువులకు శివారాధన మీదున్న మక్కువ నానాటికీ పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. పరమేశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడనో, మృత్యుంజయుడై ఆరోగ్యాన్ని అందిస్తాడనో కాదు. సృష్టితత్వాన్ని బోధపరుస్తాడని, సంసార బంధాల నుంచి విముక్తుడిని చేస్తాడని, ఆయన తనలో ఐక్యం చేసుకుంటాడని. అందుకు గొప్ప సందేశం మహాశివరాత్రి. సాధారణంగా పండుగలన్నీ పగటిపూట పూజలు, పసందైన పిండి వంటలు, కొత్త బట్టలు, ఇలా రోజంతా సందడే సందడి. కానీ శివరాత్రి ఇందుకు విరుద్ధం. ఈ రోజు ఉపవాసం, జాగరణతో, రాత్రివేళ పూజలతో గడుస్తుంది. లింగోద్భవ సమయం, భోళాశంకరుడు లింగరూపంలో దర్శనం ఇచ్చిన సందర్భం మహాశివరాత్రి. దీని వెనుక ఉన్న కథ కూడా అందరికీ తెలుసు. బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు మధ్య తమలో ఎవరు గొప్ప అన్న వాదన మొదలైంది. ఈ సమస్యని తీర్చేందుకు వారిద్దరూ శివుని ఆశ్రయించగా ఆయన లింగరూపంలో దర్శనమిచ్చి వాటి ఆద్యంతాలు తెలుసుకోమని పరీక్ష పెట్టాడు. విష్ణువు దిగువ భాగాన్ని, బ్రహ్మదేవుడు పై భాగాన్ని వెతుక్కుంటూ వెళ్లారు. ఆ సమయంలో బ్రహ్మకు కేతకి పుష్పం అనగా మొగలి పువ్వు, గోవు దర్శనమిస్తాయి. మొగలి పువ్వు, గోవుకి తాను శివుడికి ఆది కనుగొన్నానని, దానికి సాక్ష్యం చెప్పాలని వాటికి చెప్పి వారితో శివుడి వద్ద సాక్ష్యం చెప్పిస్తాడు.
శివుడు మహావిష్ణువు బ్రహ్మ చెప్పిన విషయాన్ని గ్రహించి బ్రహ్మను, మొగలి పువ్వుని, గోమాతను శపిస్తాడు. బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడిగాని, పూజలుగాని ఉండవని శపిస్తాడు. అలాగే మొగలి పువ్వుకి పూజార్హత ఉండదని. గోవు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం వల్ల గోముఖం చూడటం పాపంగా, గోపృష్ఠ భాగాన్ని చూస్తే పాపపరిహారంగా శపిస్తాడు. శ్రీ మహావిష్ణువు సత్యం పలకడం వల్ల ఆయనకు విశ్వవ్యాపకత్వం అనుగ్రహిస్తాడు. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణికోటిని రక్షించే భారం, మోక్షమును ఇచ్చే అధికారం మహావిష్ణువుకు ఇవ్వడం, ఇవన్నీ శివలింగోద్భవ సమయంలో జరిగాయని కూర్మ, వాయు, శివ పురాణాల్లో ఉంది. త్రయోదశి నుంచి నియమాలు మొదలు. ఏకాదశి వ్రతం ఆచరించేవారు దశమి రోజు నుంచి నియమాలు పాటిస్తారు. అలాగే మహాశివరాత్రి నియమాలు కూడా త్రయోదశి నుంచి పాటించడం మొదలు పెట్టాలి. త్రయోదశి రోజు ఒక పూట భోజనం చేసి నేలపై నిద్రస్తారు. అనంతరం చతుర్దశి రోజు ఉదయాన్నే శివాలయాన్ని సందర్శించడం, ఉపవాసం, జాగరణతో ఉపవాసం పరిపూర్ణమవుతుంది. జాగరణ అంటే శివుడిపై మనసు లగ్నం చేయడం. సినిమాలు చూడడం కాదు. శివుడు అభిషేక ప్రియుడు, శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు అయినట్టే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. చెమ్ముడు నీళ్లు పోస్తే శివయ్య కరిగిపోతాడు. మరీ ముఖ్యంగా శివరాత్రి రోజు చేసే అభిషేకం మరింత పుణ్యఫలం. శివరాత్రి తొలిజాములో పాలతో అభిషేకించి పద్మాలతో పూజ చేయాలి. ఇక రెండో జాములో పెరుగుతో అభిషేకించి తులసి దళాలతో పూజ, మూడో జాములో నెయ్యితో అభిషేకించి మారేడు దళాలతో పూజ, నాలుగో జాములో తేనెతో అభిషేకించి నీలకమలాలతో పూజ సాగించాలి. ఒక్కో జాములోనూ ఒక్కో ప్రసాదం సమర్పిస్తారు. శివరాత్రి రోజు శాస్త్రోక్తంగా పూజలు చేయడం సాధ్యం కాకపోయినా కనీసం లింగ రూపంలో అభిషేకం చేసుకున్నా మంచిదే. శివ పంచాక్షర స్తోత్రం, దారిద్ర్యదహన స్తోత్రం, నిర్వాణ షట్కం, లింగాష్టకం, బిల్వాష్టకం, విశ్వనాథాష్టకం పఠించినా శివుడి అనుగ్రహం లభిస్తుంది. శివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల రాత్రిపూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది. అలాగే భగవంతుడి మీద సాధకులకు, మోక్షమార్గంలో ప్రయత్నించేవారికి ఇది విశేష సమయం. గృహస్థులకు ఆయురారోగ్యపరంగా, పుణ్యార్చన పరంగా శుభఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి.